హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా, ఈ స్పైయింగ్ వార్లో నా అనుభవాన్ని, అందున ఆర్ఎస్ఎస్ గురించిన నా అనుభవాన్ని మీతో పంచుకోవడానికి ఈ వీడియో మీకు సమర్పిస్తున్నానండి. 2022లో ఆ టైంలో నేను ధర్మధ్వజం సంస్థతో వాళ్ళతో కలిసి వర్క్ చేస్తూ భగవద్గీత గురించి వీడియోలు వ్యక్తిత్వ నిర్మాణ కోణంలో స్పృశిస్తూ వాటి ఎనాలిసిస్ని ఒక్కో శ్లోకాన్ని ఒక్కో వీడియోగా సమర్పిస్తూ ఉన్న రోజులు. ఆ సందర్భంగా విజయవాడ చాలాసార్లు వెళ్ళి ఉన్నాను. ఇప్పుడు పేర్లు ఎందుకు కానీ ఒక భక్తుడు నాతో ఆర్ఎస్ఎస్ యొక్క రాష్ట్ర అధ్యక్షుడేమో భగత్ జీనో నాకు పేరు కూడా ఇప్పుడు బాగా గుర్తులేదు. అతడి దగ్గరికి వెళ్దాము, కలుద్దామండి అని అంటే, ఎందుకు, ఆయన ఏమైనా అడిగారా? లేదు, కలుద్దాము అంటే, ఎందుకండి, నాకేమీ పని లేనప్పుడు నేను ఎందుకు కలవడం, పెద్దవాళ్ళ దగ్గరికి నేను ఎందుకు, వద్దు, రాను అంటే, ఎప్పుడైనా అవసరం ఉండొచ్చు కదా, అవసరం ఉంటే నేను ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తాను కానీ మనుషులు ఎవరి దగ్గరికి వెళ్ళనండి అని చెప్పాను. దెబ్బకి అప్పుడు నాకు అక్కడ సహకరిస్తున్న భక్తులు, ఆ తర్వాత నాకు చాలా ఆశ్రమాల నుండి ఆహ్వానాలు కూడా పోయినాయి ప్రవచనాలకి. నాకు అర్థమైంది కామం తీరని క్రోధం ఎలా ఉంటుందో, నాకు ముందుగానే ట్రైనప్ చేయబడింది కాబట్టి కూడాను నాకు అర్థమైంది. దీనిలో ఇంకొన్ని విషయాలు, ఎందుకంటే ఒక సంఘటనతో నేను ఒక అభిప్రాయానికి రాను, ఎవరము రాకూడదు కూడాను. మరొకసారి ఆళ్ళగడ్డ, అక్కడ మా పరమ గురువు అంటే నాకు దీక్షా గురువు పూజ్యపాదులు ప్రసన్నానందగిరి స్వాముల వారైతే, వారికి దీక్షా గురువు రామకృష్ణానందగిరి స్వాముల వారు జనప్రియ గీతోపన్యాసాలని మనకు అనుగ్రహించిన వారు. గండి క్షేత్రం, కడప జిల్లా, అక్కడ ఆశ్రమం ఉండేది వారికి. వారి అనుబంధ ఆశ్రమం ఆళ్ళగడ్డలో. అక్కడ ఆశ్రమానికి ప్రవచనానికి పిలిస్తే శంకర జయంతికి అనుకుంటాను వెళ్ళాను. అప్పుడు ఒక రిటైర్డ్ జడ్జి, పేరు వద్దులేండి, ఆయన పంచ కట్టుకుని సద్బ్రాహ్మణులు కూడాను, వారు ప్రవచనం వినడానికి వచ్చి, కూర్చోలేని వాళ్ళ కోసం కొన్ని కుర్చీలు ఉంటాయండి, కింద చాపలు ఇవే జంఖానాలు పరిచి ఉంటాయి, ఆయన కింద కూర్చున్నాడు. తర్వాత ఆయన నాకు పరిచయం చేసినప్పుడు వాళ్ళు ఆశ్రమ నిర్వాహకులు కూడా, సార్ కుర్చీలో కూర్చుంటే, లేదు, పెద్దవాళ్ళు ఉన్నారు, ప్రవచనం అమ్మగారు వీళ్ళంతా ఎంతో చెప్తున్నారు, వాళ్ళ ముందు మేము ఎంత రిటైర్డ్ జడ్జినైనా అది నా ఉద్యోగం అంతే, నేనైతే ఇక్కడ శ్రోతని, కిందే కూర్చుంటానంటే చాలా వినయం చూపించాడు. తర్వాత నన్ను వాళ్ళ ఇంటికి భిక్షకు ఆహ్వానించాడు. ఆ తర్వాత నేను బస్ ఎక్కవలసి ఉంటే రైలుకో నంద్యాలకు తీసుకెళ్ళి తన కారులో, నంద్యాలలో కూడా వాళ్ళ ఇంట్లో నాకు భిక్ష ఇచ్చి, తర్వాత అతని భార్య, అతని బిడ్డలు కూడా నన్ను చాలా ట్రీట్ చేశారు. ఆయన నాతో అంతసేపు హెడ్గేవార్, డాక్టర్ జి కేశవరావు హెడ్గేవార్ అనుకుంటాను పేరు, నాకు అంతే అనుకుంటాను. ఆయన గురించి చాలా చెప్పారు, నేను చిరునవ్వుతోనే విన్నాను. మీరు సపోర్ట్ చేయడం లేదు, మీరు ఒక్కసారి ఆయన చరిత్ర చదవండి, మీరు డెఫినెట్గా అసలు ఆయన వ్యక్తిత్వం పట్ల మెస్మరైజ్ అయిపోతారు, అప్పుడు మీ ప్రవచనాలు మరింత గొప్పగా ఉంటాయి అని. నేనేమీ తిరస్కరించలేదు. సరే, పుస్తకం ఇచ్చారు, తీసుకొని వచ్చి చదివాను. అప్పుడు తెలిసింది అతడు తెలుగువాడని నాకు. హెడ్గేవార్ అన్నది ఆయన ఇంటి పేరు కాదు, ఆయన మరాఠీ కాదు, ఆదిలాబాద్ బార్డర్ గ్రామం ఆయన ఊరి పేరే ఆయన ఇంటి పేరైపోయి అసలు పేరైపోయింది అన్నది నాకు అప్పుడు తెలిసింది. కానీ ఆర్ఎస్ఎస్ యొక్క దేశద్రోహం, ఆర్ఎస్ఎస్ పుట్టాకే, నిజానికి 1925లో, ఇది ఇప్పుడు స్వర్ణ సంవత్సరం వాళ్ళకి, 25లో హెడ్గేవార్ ఆర్ఎస్ఎస్ని తెచ్చినప్పుడు ఆయన్ని బొమ్మలా నిలబెట్టి వెనక అందరూ, ఎందుకంటే వీళ్ళకి జెన్యున్గా ఒక వ్యక్తి కావాలి, వెనక వీళ్ళ వీరంగం అంతా వీళ్ళు చేస్తారు. దాన్నే మేము ఇప్పటి రోజుల్లో అయితే ఐరన్ కర్టన్ అంటాం. కానీ ఆర్ఎస్ఎస్ అతడి సదుద్దేశంతోనే మొదలు పెట్టచ్చు. అందుకే 15 ఏళ్ళకే ఆయన ఊపిరి ఆగిపోయింది. తర్వాత మిగతా వాళ్ళు వచ్చారు, ముమ్మరమైంది. 25 నుండి 15 ఏళ్ళు అంటే 1940 కల్లా హెడ్గేవార్ ఊపిరి ఎగిరిపోయింది.
తదుపరి ఎంత రచ్చ అయిందంటే ఆర్ఎస్ఎస్కి పోటాపోటీగా మహమ్మద్ అలీ జిన్నా తాలూకు ముస్లిం లీగ్ అది ఎంత భగ్గుమని వెళ్ళిందంటే చివరికి దేశ విభజన వరకు. ఇది మనం ఎవరం పుట్టకముందు జరిగింది కదా, ఎలా తెలుస్తుంది మనకి? నాకు దీని గురించిన స్పష్టమైన అవగాహన పివి నరసింహారావు నేను గుడిసెలో 1993 నుండి 95 వరకు నేను పాతాళగంగ మెట్ల దారిలో గుడిసెలో నివసించానండి. అప్పుడే అవగాహన కలిగించాడు మాకు. ఎలా అంటే అప్పట్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఒక సభ అక్కడ జరిగింది శ్రీశైలంలో. అప్పటికి శివాజీ స్ఫూర్తి కేంద్రం నిర్మాణంలో ఉంది. పిల్లర్స్ పునాదుల వరకు వేసి ఉన్నట్టున్నారు. విగ్రహం మాత్రం ముందే తెప్పించారు. ఎందుకంటే విగ్రహం చూస్తే ఆ స్ఫూర్తికి విరాళాలు రావాలి అని అక్కడ హోర్డింగ్స్ కూడా బ్యానర్లు అవి కట్టి ఉండేవి. మేము ప్రతి ఆదివారం ఆ విగ్రహాన్ని చూడటం, విభూతి మండపం, రుద్రాక్ష మండపం వెళ్ళి అటు నుంచి అక్కడికి వెళ్ళి ఆ విగ్రహాన్ని చూడడం, అప్పుడు తాకడానికి కూడా అవకాశం ఉండేది. ఆ విగ్రహాన్ని తాకడం, తదేకంగా ఆ విగ్రహం ఆ కళ్ళు ఎట్లా ఉంటాయంటేనండి, ఆ శివాజీ తాలూకు స్ఫూర్తి మనల్ని అణువులో మన రోమాంచితం, అంటే మీ భాషలో అయితే గూస్ బంప్స్. అందుకోసం ప్రతి ఆదివారం మేము అక్కడికి వెళ్ళేవాళ్ళం. అక్కడ జరిగింది ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళ సర్వసభ్య సమావేశమో ఏమో, వాళ్ళ పేర్లు నాకు తెలియవు. ఒక 10,000 మంది జనాభా వస్తారని ముందే ఏర్పాట్లు జరిగాయి, ముందే ప్రచారం ఉండింది ఊళ్ళో. వాళ్ళు వచ్చారు. 3 రోజులు వారం రోజులు జరిగింది. నేను వాళ్ళని, అది నాకు తొలిగా ఆర్ఎస్ఎస్ గురించి, అంతకుముందు ఏదో పెద్ద ఎక్కువ అవగాహన కాదు. అప్పుడు ఆ సందర్భం ఉంది కాబట్టి పేపర్లో చాలా పాజిటివ్గాను రాస్తారు, కొన్ని విమర్శలు ఉంటాయి కదా. చాలా పాజిటివ్గా ఈనాడు కవరేజ్ ఇచ్చి, అప్పట్లో ఈనాడే ఎక్కువ చదివేవాళ్ళం మేము, అది వేయించుకునే వాళ్ళం కాదు, దారిలో ఉన్న ఒక హోటల్లో చదివేవాళ్ళం. ప్రత్యక్షంగా పరిశీలించే అవకాశం వచ్చింది నాకు. పరిశీలించాం. నాకు అర్థం, అస్సలు వాళ్ళ అప్పుడు పొట్టి నిక్కర్లు వేసుకుండేవాళ్ళు, ఇప్పుడు ప్యాంట్లలోకి దూరారు. ఒక కర్రసాము, నిజానికి కర్రసాము ప్రతి వ్యక్తి నేర్చుకోవాలి, ఎస్పెషల్లీ హిందూ నేర్చుకోవాలి. కోలాటాలతో ఉండాలి, ఎందుకంటే అవి స్ఫూర్తినిస్తాయి, మనిషిని మానసికంగా శారీరకంగా కూడా బలం చేకూరుస్తాయి అన్న నమ్మకం అన్నది. ఆ అభిలాష మా దగ్గర ఉండేది, మేము చర్చించుకునేవాళ్ళం, నేను నా భర్త. అప్పుడు వాళ్ళ దగ్గర చూస్తే హిందువులలో ఎంత జ్ఞానం కలిగితే అంతగా వినయం ఉండాలి. అలాది బదులు, ఎందుకంటే అహం నశింప చేసుకో, అప్పుడే నీకు ఆత్మదర్శనం అవుతుంది అన్నది ప్రాథమిక సూత్రం హిందూ ధర్మంలో. హిందూ ధర్మం కోసం ఉన్నామన్న వీళ్ళల్లో ఇంత అతిశయం ఉందేంటి, ఇంత అహంకారం ఉందేంటి? ఆ దేహ భాషలో కూడా ఆ భుజాలు ఎగిరిన తనం. ఒక ఇస్తమాలకు వచ్చిన ముస్లిం దగ్గర ఇప్పుడు ఎలాంటిది కనిపిస్తుందో, సువార్త సభలకు వచ్చే క్రిస్టియన్ల దగ్గర ఎలాంటి భుజం, ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న భుజం పైకెత్తిన తనం కంటే వీళ్ళ దగ్గర ఎక్కువ ఉండేది. ఎందుకంటే మిగతా హిందువులు ఎవ్వరూ హిందుత్వం కోసం పట్టించుకోవట్లేదు, సెక్యులరిజంలో పడి చస్తూ ఉన్నారు. తాము మాత్రమే ధర్మా ఉద్ధారకులు, తద్విధంగా దేశోద్ధారకులు అన్నట్టుగా చాలా అతిశయం ఆ భుజాల్లో, ఆ కర్ర తిప్పడంలో, వాళ్ళ దేహ భాషలో, చివరికి వాళ్ళ మాటల్లో కూడా. చాలా పరిశీలించాం, అర్థమయ్యింది కాదు, కానీ క్లారిటీ కూడా లేదు. అప్పుడు మాకు మా ట్యూషన్ స్టూడెంట్ పేరెంట్ ఒకతను కండక్టర్గా పనిచేసేవాడు ఏపీఎస్ ఆర్టీసీలోనే. పేర్లు అవేవి నాకు, పిల్లవాడి పేరు గుర్తులేదు, తండ్రి పేరు గుర్తులేదు, ఏ డిపోనో కూడా గుర్తులేదు. అతడి కంటే అతడి ప్రక్కన ఉన్న అతడి స్నేహితుడి పేరు, జాబ్ ఏంటో కూడా నాకు తెలియదు. వాళ్ళు మాతో ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు మేడం అంటే, ఇట్లా వాళ్ళ ప్రోగ్రాము ఉపన్యాసాలు కొన్ని విని వస్తున్నాం. అదే ఆ కార్యక్రమానికి కొంచెం గ్యాలరీ కూడా ఉంది, అందులో ఉండి చూసి వస్తున్నాం. వాళ్ళ కవాతు కసరత్తు అవన్నీ అంటే, వాళ్ళ గురించి మీ అభిప్రాయం ఏమిటి? నాకేమీ తెలియదండి, అసలు మేమేం పరిశీలించలేదు, ఇప్పుడే కొత్తగా చూస్తున్నాను, నాకు అంత అవగాహన లేదు. అంటే మీకు ఎప్పుడు ఎక్కువగా స్పిరిచువల్ టాపిక్స్ మీద అప్పుడప్పుడు ఆదివారాలు మాట్లాడుకోవడం అలవాటు ఉన్నది మాకు, మా ఇద్దరికి, ఆ మిత్రుడితో, మా స్టూడెంట్ పేరెంట్తో.
అంచేత మీకు ఉపనిషత్తులు, భగవద్గీత వీటి మీద అవగాహన ఉంది కదమ్మా, మరి ఆర్ఎస్ఎస్ గురించి ఎందుకు మీకు తెలియదు అంటే, తెలియదండి, ఎప్పుడూ అవకాశం జీవితంలో రాలేదు అని అంటూ. కానీ నాకు ఇది కొంచెం కాన్ఫ్లిక్ట్గా కనిపిస్తుంది, పరస్పర వైరుధ్యంగా కనిపిస్తుంది. హిందూ సనాతన ధర్మం ఎప్పుడైనా కూడాను అహం నశింప చేసుకోని కదా అంటుంది. వీళ్ళ మాటల్లో చేతల్లో నాకు అహంకారమే కనిపిస్తోందండి అని నేను అన్నాను. వెంటనే అతడు మొత్తం నాకు చాలా వివరాలు ఇచ్చాడు ఆర్ఎస్ఎస్ గురించి. ఇదిగో ఇప్పుడు నేను ఇంతకు ముందు ఆ ముస్లిం లీగ్ వ్యవహారంతో ఆర్ఎస్ఎస్, ముస్లిం లీగ్ రెండు చేతుల చప్పట్లు ఎలా చరిచాయో నాకు ప్రాథమిక అవగాహన అప్పుడు కల్పింపబడింది. కాబట్టి కూడా తర్వాత నేను ఎక్కడ ప్రవచనాలకు వెళ్ళినా మేము ఆర్ఎస్ఎస్ వాళ్ళం అంటూ చాలామంది నా దగ్గరకు వస్తారు. మీ కృషికి అభినందనలండి అంటానే కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళతో అంటుకుపోవడానికి మాత్రం నేను ఎప్పుడు ప్రయత్నించాను. ఎందుకంటే ఒకసారి ఆ ట్రాన్స్లోకి వెళ్తే, ఇదిగో ట్రాన్స్ అన్న సినిమా సాక్షిగా చెప్తున్నాను మీకు, పాస్టర్ల ట్రాన్స్లోకి వెళ్తే మామూలు పబ్లిక్ ఎలా మతం మారతారో అలాగే వీళ్ళ ట్రాన్స్లోకి వెళ్ళినా కూడా మనం బొందుగాళ్ళం అయిపోతాం. హిందువులం అంటూ మాత్రం అరుస్తాం. నేను కట్టర్ హిందువుని అంటాం. యుద్ధం వస్తే తలుపు వెనక దాక్కుంటాం, లేకపోతే ట్రంప్ కాళ్ళ దగ్గర పడుకుంటాం. ఇది కాబట్టి ఈ ఆర్ఎస్ఎస్ గురించి నాకు ముందే అవగాహన ఉందండి. కనుక తర్వాత రిటైర్డ్ జడ్జి, అమ్మ చదివారా, ఎలా అనిపించింది మీకు అంటే, చదివానండి, కానీ నాకు ఆర్ఎస్ఎస్ గురించి ఇంతకుముందు కొంత అవగాహన ఉంది, ఇప్పుడు మరింత స్పష్టపడింది అన్నాను. అంతే తప్ప నేను వాళ్ళు అనుకున్నట్లుగా ప్రతిస్పందించలేదు. ఇకంతే. తర్వాత ఆళ్ళగడ్డ నేను కనీసం 4 సార్లు వెళ్ళుంటాను. అతడు అయిపోలేడు. అడిగాను అక్కడి నిర్వాహకుడిని, ఫలానా జడ్జి గారు వచ్చేవారు కదా అంటే, ఈసారి ఆయన ఫలానా టూర్కి వెళ్ళారు, లేదా ఊళ్ళో లేరు, ఆయనకి హెల్త్ బాగాలేదు, ఇలాంటి సమాధానాలు విన్నాను. నేను ఫోన్ చేస్తే కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఇది అంటే ఒక ఉద్దేశాన్ని పెట్టుకునే ఆయన భక్తిని చూపించాడు. ఇది ఆర్ఎస్ఎస్ వేయాలనుకున్న ట్రాప్. నాకు ఆ అనుభవం రీత్యా కూడా నాకు స్పష్టమే. ఆర్ఎస్ఎస్ అన్నది ఐసిస్కి మరో ముఖం, ఐఎస్ఐకి మరో ముఖం, ముస్లిం లీగ్కి మరో ముఖం. వాళ్ళైనా విద్వేషాల్ని, ప్రజల్ని విడగొట్టడాన్ని చేసిందే, వీళ్ళైనా చేస్తుంది అది. వాళ్ళు మరకలకి జై అని చేస్తే, వీళ్ళు హిందూ మతానికి జై, హిందూ ధర్మానికి కాదు. హిందూ ధర్మం అయి ఉంటే మరక బుర్రలో ఉన్న మురికిని తొలగించే ప్రయత్నం చేసేవాళ్ళు, అంతేగాని అదే మురికిని హిందువుల బుర్రల్లో నింపేవాళ్ళు కాదు. చెక్ యువర్ సెల్ఫ్, కామన్ హిందూయిస్ట్, దట్స్ ఆల్. హరి ఓం. ప్రియ పుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.